అన్న అతని తమ్ముడు పేరు ఇమాం హుస్సేన్. ఇలా అతని తమ్ముడు హుస్సేన్ వస్తున్నాడని తెలిసి మావియా కొడుకు యజీద్ రాజధానికి వస్తున్న ఇమాం హుస్సేన్ పరివారాన్ని రాకుండా ఆపడానికి తన సైన్యాన్ని ఎదురు పంపించాడు. దాంతో యజీద్ సైన్యంలో ఉన్న సైన్యాధిపతి ఇమాం హుస్సేన్తో పాటు ఉన్న 71 మందిని కర్బలా ప్రాంతంలో ఆపి, మీరు యజీద్ని రాజుగా ఒప్పుకోకపోతే యుద్ధం ప్రకటిస్తామని ఆ సైన్యాధిపతి హుస్సేన్ను భయపెట్టబోయాడు. కానీ హుస్సేన్ అందుకు భయపడక వారి ఒప్పందాన్ని ఒప్పుకోకపోవడంతో అలా వారి మధ్య యుద్ధం మొదలైంది. అలా హుస్సేన్ పరివారం అంతా యజీద్ సైన్యంతో 10 రోజులు యుద్ధం చేయగా వారి సైన్యం బలం ముందు వీరు 71 మంది నిలవక అందరూ చనిపోయారు. లాస్ట్కి 10వ రోజున హుస్సేన్ మాత్రమే మిగిలాడు. ఇక చివరి రోజు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం నమాజ్ చేయడం కోసం శత్రువుని కొంత టైం అడిగాడు హుస్సేన్. అందుకు ముందు సరే అన్న శత్రువులు అలా నమాజ్ చేస్తున్న హుస్సేన్ని ఆ సమయంలో అన్యాయంగా వెన్నుపోటు పొడిచి చంపేశారు. అలా ప్రజల కోసం ప్రాణాలు వదిలిన ఇమాం హుస్సేన్ను అమరవీరుడిగా భావించి మొహరం నెలలోని 10 రోజుల్ని ముస్లింలు విషాద దినాలుగా భావిస్తారు. ఇక మరికొన్ని